హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనము మన ఛానల్లో ఏపీ జాగ్రఫీకి సంబంధించినటువంటి మరి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 2025 లేటెస్ట్ అప్డేట్ ప్రకారము, అంతేకాకుండా నూతన జిల్లాల సమాచారం అంతా కూడా ఈ యొక్క క్లాసెస్లో మీకు అందజేయడం జరుగుతుందండి. సో ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మొత్తం ఇందులో 16 టాపిక్స్ ఉంటాయండి. ఓకేనా? మొత్తం 1500కు పైగా బిట్ బ్యాంక్ అండి. ఇది గ్రూప్ 2 లెవెల్లో బిట్స్ అయితే ఉంటాయి. చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఏ పోటీ పరీక్షకు మీరు ప్రిపేర్ అయినా కూడా 5 నుంచి 10 మార్కులు అందించేటువంటి సబ్జెక్ట్ అండి ఏపీ జాగ్రఫీ. సో మీకు గనక ఈ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే జస్ట్ 99 రూపాయలకే మీకైతే లభిస్తుంది. మన యాప్లో అందుబాటులో ఉంది. లేదా మీరు డైరెక్ట్ కావాలి అనుకుంటే 9030362853 అనేటువంటి నంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ 99 రూపీస్ పంపి అదే నంబర్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు ఈ యొక్క పీడిఎఫ్ మొత్తం కూడా పంపడము జరుగుతుంది. చాలా చాలా మంచి పీడిఎఫ్ అండి. మీరే చూస్తారు కదా, డెమో క్లాసెస్ వినండి. మీకు నచ్చితే పీడిఎఫ్ తీసుకోండి. ఓకేనా? మరి ఇందులో ఏ టాపిక్స్ కవర్ చేస్తామండి మనము? ఆంధ్రప్రదేశ్ ఉనికి, క్షేత్రీయ అమరిక, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపము, శీతోష్ణ స్థితి, ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్లో సాగునీటి పారుదల విధానాలు, ఆంధ్రప్రదేశ్ నేలలు లేదా మృతికలు, ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగము, ఆంధ్రప్రదేశ్లో అడవులు మరియు జీవ వైవిధ్యత, ఆంధ్రప్రదేశ్లో ఖనిజ సంపద, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగము, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగము, ఆంధ్రప్రదేశ్లో రవాణా, ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ప్రదేశాలు, ఆంధ్రప్రదేశ్ జనాభా, ఆంధ్రప్రదేశ్లోని జాతులు, తెగలు, మతాలు మరియు భాషా సమూహాలు. లాస్ట్ 16వ టాపిక్ ఉంది కదండి, చాలా ఇంపార్టెంట్ అండి. 26 జిల్లాలకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ జిల్లాకు సంబంధించిన బిట్ బ్యాంక్ అయితే మీకు ఇందులో అందుబాటులో ఉంటుంది. కేవలం 26 జిల్లాలకు సంబంధించి 600కు పైగా బిట్స్ ఉంటాయండి. ఓకేనా? మొత్తం 1500 బిట్స్ ఇందులో కవర్ కావడము జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా తీసుకోండి. ఓకేనా? మరి మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉనికి, క్షేత్రీయ అమరిక. ఓకేనా? లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనము ఈ టాపిక్లో ఏ అంశాలు మనం డిస్కస్ చేసుకుంటామండి? సబ్ టాపిక్స్ అన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్ చారిత్రక నేపథ్యము, విస్తీర్ణము, జనాభా, జనసాంద్రత, జనాభా వృద్ధి రేటు, స్త్రీ పురుష నిష్పత్తి, అక్షరాస్యత, పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులు గల రాష్ట్రంలోని జిల్లాలు, సముద్ర తీర రేఖ గల జిల్లాలు, భూపర్యవేష్టిత జిల్లాలు, ప్రముఖ వ్యక్తుల పేర్లతో రాష్ట్రంలో ఏర్పడిన జిల్లాలు, రాయలసీమ జిల్లాలు, కోస్తాంధ్ర జిల్లాలు, గిరిజన జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు. ఇవన్నీ కూడా ఈ టాపిక్లో మనం కవర్ చేయబోతున్నాము. ఓకే? సో ముందుగా చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు. క్వశ్చన్ నెంబర్ 1. రాష్ట్రాల పునర్విభజన చట్టము 1956ను అనుసరించి ఈ క్రింది వాటిలో ఏ కమిటీ సూచనలకు అనుగుణంగా దేశంలో భాషా ప్రాతిపాదికన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు పొందింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, దేబర్ కమిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, దేబర్ కమిటీ. నెక్స్ట్ వన్.
భాషా ప్రాతిపాదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయితే ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరంలో ప్రత్యేక గుర్తింపును పొందింది? ఆన్సర్ ఆప్షన్ డి 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవము. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి. 6 దశాబ్దాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అనేక సంఘర్షణలు మరియు పరిణామాల ఫలితమే తెలంగాణ రాష్ట్రము. 2014 జూన్ 14వ తేదీన నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను అనుసరించి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతాన్ని విడదీసి 29వ రాష్ట్ర హోదాలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. మరి సరికానివి ఏంటండి వాటిలో? ఆప్షన్ సి 3 మాత్రమే సరికాదండి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను అనుసరించి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతాన్ని విడదీసి 29వ రాష్ట్రంగా కాదండి 28వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పరిపాలనా సౌలభ్యం కొరకు మరియు అభివృద్ధి ఫలాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అందచేయడానికి లోక్సభ నియోజకవర్గాలను ప్రాతిపాదికగా చేసుకొని పూర్వపు 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలుగా ఏర్పాటు చేయటకు ప్రభుత్వము ఈ క్రింద ఇవ్వబడిన ఏ తేదీన అభ్యంతరాలు స్వీకరించుటకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది? ఎప్పుడండి? ఆప్షన్ బి 2022 జనవరి 26వ తారీఖున 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ విడుదల. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయటకు గాను ఈ క్రింది ఏ లోక్సభ నియోజకవర్గాన్ని 2 జిల్లాలుగా విభజించింది? ఆప్షన్ బి అరకు. ఓకే, అరకు. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి. చూద్దాం. 2022 ఏప్రిల్ 3న జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. నెక్స్ట్, దీనితో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా మారి ఏప్రిల్ 5, 2022 నాటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 మాత్రమే సరైనదండి. ఓకేనా? 2022 ఏప్రిల్ 3న జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఎప్పుడు మార్చారండి? 2022 ఏప్రిల్ 3వ తారీఖున. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ చారిత్రక నేపథ్యం దృష్ట్యా తమిళుల ఆధిపత్యం నుండి వేరుపడుతూ 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. అయితే ఈ ప్రక్రియ ఏ కమిటీ యొక్క సూచనలకు అనుగుణంగా జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, వాంచు కమిటీ. ఓకే, వాంచు కమిటీ. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన ఏ సంవత్సరంలో పటాష్కర్ కమిషన్ తీర్పు మూలంగా చిత్తూరు జిల్లాలోని తిరుత్తని తాలూకాలోని అధిక భాగాన్ని తమిళనాడుకు ఇచ్చి తమిళనాడులోని తిరువల్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో చేర్చడము జరిగింది? ఎప్పుడండి? 1960. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2014వ సంవత్సరంలో జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా చేసే సమయం నాటికి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు కలవు. అయితే దీనిలో భాగంగా గతంలో విజయనగరం జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పడింది? విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడిందండి? ఆప్షన్ బి 1979 జూన్ 1న మరి విజయనగరం జిల్లా ఏర్పాటు కావడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రస్తుతం 2022 ఏప్రిల్ 3న జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ ప్రభుత్వము నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా మారి ఏప్రిల్ 4, 2022 నాటికి అమల్లోకి రావడం జరిగింది. ఇందులో రాయలసీమ జిల్లాలు మరియు కోస్తాంధ్ర జిల్లాలు వరుసగా, అంటే రాయలసీమలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, కోస్తాంధ్రలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ, రాయలసీమలో 8 జిల్లాలు, కోస్తాంధ్రలో 18, మొత్తము 26 జిల్లాలుగా ఏర్పాటు కావడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రస్తుతము 2022 ఏప్రిల్ 3న జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
దీని ప్రకారం పూర్వం 13 జిల్లాలలోని 670 మండలాలను ప్రస్తుతం ఎన్ని మండలాలకు పెంచడం జరిగింది? ఎన్నండి? ఆప్షన్ బి 679 మండలాలకు పెంచడము జరిగింది. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాక్యాల్లో 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన తుది నోటిఫికేషన్ తదుపరి సమాచారం దృష్ట్యా సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3 సరైనవండి. చూద్దాం. దేశంలోని మొత్తం జిల్లాల సంఖ్య 727. నూతన జిల్లాలపై తుది గెజిట్ విడుదలైన రోజు ఏప్రిల్ 3, 2022. నూతన జిల్లాలు అమల్లోకి వచ్చిన రోజు ఏప్రిల్ 4, 2022. ఆంధ్రప్రదేశ్లో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 67 అనేది తప్పు. ఓకే. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాటిలో నూతన జిల్లాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సగటున జిల్లాల జనాభాను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 19.7 లక్షలు అండి. 19.7 లక్షలు సగటు అండి. ఇది సగటు జనాభా, యావరేజ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో జిల్లాల ఏర్పాటులో రాష్ట్రానికి గల అధికారాలను ప్రస్తావిస్తున్న చట్టం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014. అయితే దీనిలో ఏ సెక్షన్ దీనికి సంబంధించిన ప్రస్తావనను వివరిస్తుంది? ఆప్షన్ డి సెక్షన్ 11 అండి. సెక్షన్ 11. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ ఉనికి మరియు రాజధానికి సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. ఉనికి మరియు సరికాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 3 మాత్రమే సరికానిదండి. చూద్దాం. 3 ఏంటిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి వాయువ్య దిశలో తాలపు చెవి ఆకారంలో ఉంటుంది అనేది, తాలపు చెవి ఆకారంలో విస్తరించి ఉంది అనేది తప్పు, సరికానిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 12 డిగ్రీల 11 ఛానల్ నుండి 19 డిగ్రీల 7 ఛానల్స్ ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 76 డిగ్రీల 50 నుండి 86 డిగ్రీల 40 ఛానల్స్ తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. నెక్స్ట్, ద సన్ రైజ్ స్టేట్ అనే బ్రాండ్ నేమ్తో ఆంధ్రప్రదేశ్కు నామకరణం చేస్తూ రాజధానిగా అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్గా ప్రకటించడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. 2015 ఏప్రిల్ 24న ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు అమరావతిగా ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 2017 అక్టోబర్ 22న రాష్ట్ర రాజధానిని అమరావతికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండలంలో గల ఉద్దండరాయనిపాలెం గ్రామంలో జరిగింది. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1 మరియు 2 మాత్రమే సరికాని వాటిని గుర్తించండి అంటే ఆప్షన్ బి అండి. 1 మరియు 2 మాత్రమే. ఓకేనా? సరికానివి 3వది కరెక్ట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అమరావతి శంకుస్థాపనకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ 1 మాత్రం సరికానిదండి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి గంగా నది నుంచి నీటిని తీసుకురావడము జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని 13,000 గ్రామాలు, 3,000 వార్డులు మరియు అన్ని మతాల పవిత్ర స్థలాల నుంచి సేకరించిన మట్టిని, జలాన్ని శంకుస్థాపనకు ఉపయోగించారు. కరెక్ట్. నెక్స్ట్ వన్, సిఆర్డిఏకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. సిఆర్డిఏ ఆన్సర్ ఆప్షన్ డి అన్ని సరైనవి. చూద్దాం. అమరావతి నిర్మాణం కొరకు 2014 డిసెంబర్ 30న సిఆర్డిఏను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. అప్పటి ముఖ్యమంత్రి, ఉపాధ్యక్షుడిగా మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఉంటారు. సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం విజయవాడలో నెలకొల్పారు. అన్నీ కూడా సరైనవే. సిఆర్డిఏ పరిధిలోకి 8,603.32 చదరపు కిలోమీటర్ల ప్రాంతం వస్తుంది. అయితే దీనిలో రాజధాని నగరం యొక్క విస్తీర్ణము ఎంత ఉండునో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 217.23 చదరపు కిలోమీటర్లు. 217.23 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్, సిఆర్డిఏను విస్తరించండి. లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగారండి, కోర్ట్ ఎగ్జామ్లోనే. ఏంటి? ఆప్షన్ సి, కంపానియన్ రిలేషన్షిప్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఏంటండి? కంపానియన్ రిలేషన్షిప్ డెవలప్మెంట్ ఏజెన్సీ. నెక్స్ట్ వన్, ఏపీ ఎకనామిక్ సర్వే 2023 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1,62,790 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి
మొత్తం దేశ భూభాగంలో ఎంత శాతం భూభాగాన్ని కలిగి ఉంది? ఆప్షన్ బి అండి 4.87% అండి. ఇంపార్టెంట్. క్రింద ఇవ్వబడిన వాటిలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లాలు మరియు అవి కలిగి ఉన్న విస్తీర్ణం చదరపు కిలోమీటర్లలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ డి అండి 1వది ఏ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 10,441. 2వది వైఎస్ఆర్ కడప ఆప్షన్ సి అండి 11,228. అల్లూరి సీతారామరాజు ఆప్షన్ బి 12,251. ప్రకాశం జిల్లా ఆప్షన్ డి 14,322. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా అతి చిన్న జిల్లా విశాఖపట్నం జిల్లా. అయితే దీని యొక్క విస్తీర్ణము చదరపు కిలోమీటర్లలో ఈ క్రింది విధంగా ఉంది. ఎంతగా ఉందండి? ఆప్షన్ బి 1048గా ఉందండి. 1048. నెక్స్ట్. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ జనాభాకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ 1. 4.95 కోట్ల జనాభాతో దేశంలో 10వ స్థానాన్ని ఆక్రమించింది. దేశ జనాభాలో 4.09% కలిగి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాభా 70.53%. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాభా 29.47%. ఆప్షన్ డి అన్నీ కూడా సరైనవే. క్రింది వాటిలో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా నుంచి అతి చిన్న జిల్లాలకు వరుస క్రమంలో అమర్చండి. ఆప్షన్ డి ముందుగా 4 అండి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అతిపెద్దది జనాభా పరంగా. ఓకేనా. తర్వాత ప్రకాశం జిల్లా 2వ అతిపెద్ద జనాభా కలిగినది. తర్వాత 2 కర్నూలు, తర్వాత అనంతపురం వరుస క్రమంలో. సో గైస్, ఈ క్లాస్లో 25 బిట్స్ అయితే అప్డేట్ చేస్తున్నానండి. మీకు ఈ క్లాసెస్ కనుక వింటే ఖచ్చితంగా ఏపీ జాగ్రఫీ నుంచి అన్ని మార్కులు మనము ఈజీగా పొందవచ్చు. ఓకేనా. హైకోర్టు ఎగ్జామ్స్కి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని పోటీ పరీక్షలకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి క్లాస్లో 25 బిట్స్ అయితే మీకు అప్డేట్ చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. క్లాస్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.